కొందరు మహానుభావులు మాట్లాడే మాటలు ఏంటో బొత్తిగా అర్థం కావు. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆ వీడియో బాగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. కళ్ళు ఉండి చూడలేని వాళ్ళు, చెవులు ఉండి వినలేని వాళ్ళు సూపర్ సిక్స్ ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి వీడియోతో ఆ వీడియో స్టార్ట్ అవుతుంది. ఈ సూపర్ సిక్స్, సూపర్ 7 అని చెప్పి ఇవేమీ చేయకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తీసుకొచ్చిన అప్పులు అన్న కాంటెక్స్ట్. ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన సినిమా హీరో ఉన్నారు కదా, జల్సా సినిమాలో నేను చెప్తాను నువ్వు వినాలి అని ఆయన డైలాగ్. ఫస్ట్ సూపర్ సిక్స్ ఏం చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నకు జల్సా సినిమాలో ఆయన నెక్స్ట్ డైలాగులు యాడ్ చేసి ఇంకా మొదలెడతారు. వాళ్ళు చెప్పేది విన్న తర్వాత బొత్తిగా ఒక ముక్క అర్థం కాలే. సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ఏంటి? నిరుద్యోగ భృతి 3000, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500, కేంద్రంతో ఇచ్చేదాంతో సంబంధం లేకుండా రైతు భరోసా సంవత్సరానికి 20,000, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి కింద, తల్లికి వందన కింద 15,000, ఉచిత గ్యాస్ సిలిండరు, ఇంకొకటి ఇది పెన్షన్ పెంచడం. అంతేనా? 6 హామీలు సూపర్ 6 అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. అవేమయ్యాయి అని చెప్పి ప్రశ్నిస్తే వీళ్ళు ఇచ్చిన వివరణ అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లు సూపర్ 6లో లేదు. అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ 3 కోట్ల మందికి దీపం కింద సిలిండర్లు ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుటుంబాలే 2 లక్షల కుటుంబాలు, 2 కోట్ల కుటుంబాలు ఉంటాయేమో, కొంచెం అటు ఇటు. అందులో అందరికీ ఇచ్చారా? అందరికి ఇచ్చినా కూడా 3 కోట్లు కావే. అదొకటి. ప్రజాసేవలు అనే ఒక కార్యక్రమం ద్వారా 50,000 కోట్లు ప్రజల అకౌంట్లో డిపాజిట్ చేశాము అన్నారు. ప్రజాసేవ అనే కార్యక్రమం ఏంది? తల్లికి వందనం చెప్పారు, పింఛను పెంచడం గురించి చెప్పారు, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలే, అన్నదాత సుఖీబాబు 20,000 ఇస్తామన్న దాని గురించి మాట్లాడలే, ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన మహిళకు నెలకు 1,500 ఇస్తామని చెప్పి ఇది మాట్లాడలే. అన్నా క్యాంటీన్లు అంటారు. వీళ్ళు చెప్పేది పరిశ్రమలు తెచ్చినామంటారు. సూపర్ 6 అన్నది మొత్తం అమలు చేశారా? ఎందుకు అమలు చేయలేదు, ఇంత అప్పులు తెచ్చారనేది ప్రశ్న. అది కాకుండా మొత్తం ఏదో మాట్లాడుతున్నారు ఆ వీడియోలో. నిజంగా మీరు 10 సార్లు ఏనండి ఆ వీడియో ఏమన్నా అర్థమవుతుందేమో. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీ ఒక పక్కన పెట్టుకోండి, మీకు గుర్తుండకపోతే వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో వినండి. ఒక్క ముక్క ఎక్కడైనా మీకు అర్థమైంది అప్పుడు నన్ను అడగండి. అదిగో ఈ ముక్క అర్థమైంది, నీకు అర్థం కాలేదా అని. సీరియస్లీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతుందో దాన్ని మార్చేసుకున్నారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో మార్చారా? అట్లా కూడా చేయొచ్చా? అసలు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత కాన్ఫిడెంట్గా జనాలను మిస్లీడ్ చేయడం ఇది ఒక ఆర్ట్ అనుకుంటాను. బహుశా అది అందరికీ సాధ్యం కాదేమో. 18 ఏళ్ళు నిండి మహిళకు 1,500 ఏమైంది? అది కదా సూపర్ 6లో హామీ. నిరుద్యోగ భృతి ఏమైంది? కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రైతు భరోసా ఏమైంది? ఇవి కదా సూపర్ 6లో ప్రధానమైనవి. ఇవి లేకుండా ఇంకెన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? వాళ్ళు మాట్లాడేది కూడా ఏది అర్థం కావట్లే. ప్రజాసేవలో కార్యక్రమం ద్వారా పేదల అకౌంట్లో 50,000 కోట్లు అన్నారు. జుట్టు బిక్కుని అర్థం కాదు. ప్రజాసేవలు అనే కార్యక్రమం ఏంది? అది ఒక పథకం ఉందా? దాని ద్వారా 50,000 కోట్లు జమ చేశామన్నారు. సరే, వీళ్ళు తల్లికి వందనమనో పెంచనేమో దీని గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే కాదు. ఇవి సపరేట్గా చెప్పారు. తల్లికి వందనం ద్వారా ఇంత, దీపం సిలిండర్లకు ఇంత పెట్టాం, పింఛను పెంచడం ఇంత పెట్టాం, ఇవి సపరేట్ చెప్పారు. మళ్ళీ ఇదొకటి సపరేట్ చెబుతూ ఉన్నారు. అరే ఆశ్చర్యం కలిగించింది సీరియస్లీ.